ఈరోజు మనము ముఖ్యంగా ఈ ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా మనము సెకండ్ యూనిట్‌లో ముఖ్యంగా మనము నిన్న విషయాన్ని చూస్తే అధికారుల విధి గురించి మన క్లాస్‌లో మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. శాసనసభ అంటే ఏమిటి? దానికి అధికారాలేమి? అనే విషయం తెలుసుకున్నాం. ఈరోజు మనము ఎగ్జిక్యూటివ్ గురించి తెలుసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. శాఖ అనేది ఉంటాయని తెలుసు. ఆధునిక రాజ్యాలన్నీ ఏ దేశంలోనైనా స్వేచ్ఛ ప్రభుత్వంలో కార్మిక శాఖ ఉంటుంది. తర్వాత భారతదేశంలో పార్లమెంటు అత్యున్నత కార్యనిర్వాహక వర్గం అని చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క బ్రిటన్‌లో కూడా శాసనసభ కార్మిక శాఖ. తర్వాత ఫ్రాన్స్, రష్యా, చైనా అనేక దేశాల్లో ఈ యొక్క కార్మిక శాఖ అనేది అత్యున్నతమైనది. ప్రభుత్వ అంగాలలో శాసనసభ శాసనాలు చేస్తే ఈ యొక్క కార్మిక శాఖ మనకు వాటి అమలు చేస్తుంది. కాబట్టి రెండవ అత్యున్నతమైనది కార్మిక శాఖ అని చెప్పవచ్చు. కాబట్టి శాసన నిర్మాణ శాఖ శాసనాలు చేస్తే వాటిని అమలు పరిచేది కార్మిక శాఖ చెప్పవచ్చు. తర్వాత న్యాయశాఖ ఈ చట్టాలు సరిగా ఉన్నాయా లేవా, రాజ్యాంగానికి అనుగుణంగా లేవా అనేది న్యాయశాఖ పరిశీలిస్తుంది. ఒకవేళ విరుద్ధంగా ఉంటే ఆ చట్టాలు చెల్లవని చెప్పే అధికారము న్యాయశాఖ ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఏ రాజ్యంలోనైనా మనకు ఈ కార్మిక శాఖ అనేది అత్యున్నతమని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్య విధానాలను అమలు పరచడంలో కార్మిక శాఖ అతి ముఖ్యమైనదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యం యొక్క అభిష్టాలను ఒక చట్ట రూపంలో అమలు పరిచే ఏకైక విధానమే కార్మిక శాఖ, ఎగ్జిక్యూటివ్ అని ఇంగ్లీష్‌లో అంటాం. కాబట్టి కార్మిక శాఖ అనేది ఈ కార్మిక శాఖలో రాజకీయ ప్రతినిధులు ఉంటారు, మరియు శాశ్వతంగా ఉండే ఉద్యోగస్తులు ఉంటారు, అందరూ ఉంటారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ ప్రతినిధులకు శాశ్వత ఉద్యోగులు సహాయపడే అధికారులు కార్మిక వర్గంలో ఉంటారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి కొన్ని రాజ్యాల్లో కార్మిక శాఖ ఈ ప్రభుత్వాధినేతను ఎన్నుకుంటుంది. కొన్ని రాజ్యాలలో రాజ్యాధినేతను ఈ యొక్క కార్మిక శాఖ ఎన్నుకుంటుంది. కొన్ని రాజ్యాల్లో ఇద్దరిని కూడా ఎన్నుకుంటుంది, ప్రభుత్వాధినేతను, రాజ్యాధినేతను. కాబట్టి ఇక్కడ కార్మిక శాఖ అనేది మనకు రాజ్యాధిపతులు, తర్వాత మంత్రులు, ఈ యొక్క సలహాదారులు, క్యాబినెట్ మంత్రిమండలి, ఇవన్నీ కూడా మనకు కార్మిక శాఖ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రపంచంలోనే ఈ కార్మిక శాఖకు అత్యున్నతమైన అధికారం అని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఒక పీడిఎఫ్ నుంచి చేస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కార్మిక శాఖ యొక్క చూసుకుంటే మనకు రాజ్య అభిష్టాలను చట్ట రూపంలో అమలు చేస్తుంది. కాబట్టి రాజ్యాభిష్టాన్ని చట్ట రూపంలో అమలుపరచడానికి సహాయపడే అధికారులకు సంబంధించిన ప్రతినిధులు కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు. కావున కార్యనిర్వాహక శాఖ అంటే రాజ్యాధిపతులు, వారి మంత్రులు, తర్వాత సలహాదారులు, పరిపాలనా శాఖాధిపతులు కలిసికట్టుగా ఉండడమే కార్యనిర్వాహక శాఖ వర్గంగా పేర్కొంటున్నారు. కాబట్టి ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో రాజ్యాధినేతకు, అతని మంత్రిమండలికి కార్యనిర్వాహక శాఖలో ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి కార్యనిర్వాహక శాఖ ఆదేశాలను దిగువ స్థాయి వర్గాలు పాటిస్తాయి.
కాబట్టి రాజ్యాధినేత అతని మంత్రిమండలి కలిసికట్టుగా కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారని మనకు ఫ్రెడరిక్ భావించాడు. కార్లు ఫ్రెడరిక్ భావించాడు. కాబట్టి ప్రభుత్వంలోని కార్మిక శాఖకు ప్రాముఖ్యత ఉంది. కాబట్టి రాజ్య విధానాలను అమలుపరచడంలో కార్మిక శాఖ ఒక ముఖ్య సాధనమని మనము స్పష్టంగా మనకు చెప్పవచ్చు. కావున అదేవిధంగా మనకు ఇక్కడ కార్మిక శాఖ రకాల గురించి ఇచ్చాడు. తర్వాత వాస్తవ కార్మిక వర్గం అన్నాడు. తర్వాత పార్లమెంటరీ కార్మిక వర్గము, ఏకసభ్య కార్మిక వర్గము, శాశ్వత కార్మిక వర్గము, తర్వాత వారసత్వ కార్మిక వర్గము, తర్వాత ఈ రకాల గురించి తెలుసుకోవాలి. కాబట్టి వాస్తవ కార్యము, తర్వాత ఏకసభ్య కార్మిక వర్గము, వారసత్వ, వీటి గురించి ఈ రకాలను స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పుడు కాబట్టి ఇక్కడ మనం గురించి అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అంటే రాజ్యాధిపతులు, మంత్రులు, ఈ యొక్క సలహాదారులని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి పరిపాలనలో శాఖాధిపతులు, తర్వాత ఈ యొక్క మంత్రులు, సలహాదారులు కలిసికట్టుగా ఉంటారు. చట్టాల అమల్లో అందరూ కూడా పాల్పంచుకుంటారని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి చట్టాల అమలు బాధ్యత అనేది కార్మిక శాఖ అని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి మనకు ఆధునిక రాజ్యాలలో రాజ్యాధినేతకు, ఈ మంత్రిమండలకు కార్యనిర్వాహక శాఖలో ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో మనకు కార్మిక శాఖ మనకు లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఈ యొక్క కార్మిక శాఖకు ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఆధునిక రాజ్యాలలో రాజ్యాధినేతకు, మంత్రిమండలికి, కార్మిక శాఖ వర్గానికి ప్రాధాన్యత చాలా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కార్మిక శాఖ ఆదేశాలు దిగువ స్థాయి వర్గాలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ప్రభుత్వమే ఇక్కడ ఒక కార్మిక శాఖ అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ ప్రతినిధులు బిల్లులు చేపడితే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు వాటిని సానుకూలంగా పరిశీలిస్తారు. కాబట్టి కార్మిక శాఖ బడ్జెట్ తయారు చేస్తుంది, తర్వాత బిల్లులు తయారు చేస్తుంది, రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తుంది. దేశ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి అధికారాలు మన భారతదేశంలో చలాయిస్తుంది. కాబట్టి నిజమైన ఈ యొక్క కార్మిక వర్గం అంటే మనకు ప్రధానమంత్రి యొక్క మంత్రిమండలిని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి శాసనసభ ఈ యొక్క చట్టాలు చేస్తే వాటి కార్మిక వర్గం అమలు చేస్తుందని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆధునిక కాలంలో కార్మిక వర్గం అంటే ప్రభుత్వంగా మనం చెప్పవచ్చు. ఒక్కటే మాట, ప్రభుత్వంగా కార్మిక వర్గాన్ని మనం చెప్పవచ్చని చెప్పవచ్చు. కాబట్టి గార్నర్ మనకు ఒక డెఫినేషన్ చెప్పాడు. చట్ట రూపంలో శాసనసభల ద్వారా, అదేవిధంగా ఈ యొక్క రాజ్యాభిష్టాన్ని అమలు పరచడంలో ఉపయోగపడే సంస్థలు మరియు వ్యక్తుల సముదాయమే కార్మిక వర్గం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. కాబట్టి కార్మిక వర్గం అనేది రకాల గురించి తెలుసుకున్నట్లయితే మనకు వాస్తవ కార్మిక వర్గము, నామమాత్ర కార్మిక వర్గము, రెండోది పార్లమెంటరీ కార్మిక వర్గము, అధ్యక్ష కార్మిక వర్గము, మూడోది ఏకసభ్య కార్మిక వర్గము, నాలుగోది బహుసభ్య కార్మిక వర్గము, తర్వాత శాశ్వత కార్మిక వర్గము, తర్వాత రాజకీయ కార్మిక వర్గం, తర్వాత వారసత్వ కార్మిక వర్గము, తర్వాత నియమిత కాలానికి ఎన్నికయ్యే కార్మిక వర్గం. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వాస్తవ మరియు నామమాత్ర కార్మిక వర్గం తెలుసుకుందాం. వాస్తవ కార్మిక వర్గం అంటే ఉదాహరణ మనం ఎక్కడ చెప్పచ్చు, అమెరికా అధ్యక్షుడు. కాబట్టి ఇక్కడ అమెరికా అధ్యక్షుడికి అత్యున్నత అధికారాలు అన్నీ ఉంటాయి. వాస్తవ కార్మిక వర్గంలో మంత్రులు, తర్వాత సెక్రటరీగా మంత్రులు దేశ అధ్యక్షునికి పాత్ర వేస్తారు అమెరికాలో. కాబట్టి ఇక్కడ అమెరికాలో అధ్యక్షుడు ఇక్కడ సర్వాధికారి అని చెప్పవచ్చు. అన్ని బాధ్యతలు, అన్ని అధికారాలు ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో, రాజకీయ నియామకాలు అన్ని కూడా ఇక్కడ అమెరికాలో అధ్యక్షుడు చేస్తాడు. కాబట్టి వాస్తవ కార్యనిర్వాహక వర్గానికి చెందినవాడు అమెరికా అధ్యక్షుని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి వాస్తవ కార్యవర్గం అమెరికా ప్రెసిడెంట్ అని మనం చెప్పవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి సమాఖ్యకల దేశం ఏంటంటే అమెరికా అని మనము మొన్ననే తెలుసుకున్నాం. కాబట్టి మంత్రులు ఇక్కడ వాస్తవ కార్యక్రమంలో దేశానికి బాధ్యత ఇస్తారని మనం స్పష్టంగా చెప్పవచ్చు.
కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఇక్కడ వాస్తవ కార్యవర్గంలో అమెరికా అధ్యక్షుడని చెప్పవచ్చు. కాబట్టి పార్లమెంటరీ యొక్క ప్రభుత్వంలో రాజ్యాధినేత నామమాత్రంగా ఉంటాడు. నామమాత్ర యొక్క కార్యవర్గ వర్గంలో మన భారతదేశం కావచ్చు, మన భారతదేశంలో ఈ యొక్క రాష్ట్రపతి కేవలము నామమాత్ర అధికారిగా పనిచేస్తాడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజు రాణి ఇంగ్లాండ్ లో నామమాత్ర అధికారులు, ఈ యొక్క ప్రధానమంత్రి అధికారులు ఉంటాయి. మన భారతదేశంలో ఈ యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలికి అన్ని అధికారులు ఉంటాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి రాజ్యాధినేత నామమాత్ర అధికారి, ఆయన పేరిట మంత్రులు మొత్తం అధికారాన్ని ఇక్కడ చెలాయిస్తారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి అన్ని రకాల విధులు అమలు కావడానికి మంత్రులు ఇక్కడ ప్రభుత్వం సహకరిస్తారు. నామమాత్ర కార్యనిర్వాహక వర్గంలో కేవలము ముఖ్య ఈ యొక్క దేశ ప్రధానమంత్రి నాయకత్వ మంత్రిమండలి అన్ని అధికారాలు చలాయిస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి పార్లమెంటరీ యొక్క ప్రభుత్వంలో రాజ్యాధినేత నామమాత్ర అధికారి, ఆయన పేట దేశ ప్రధానమంత్రి నాకు మంత్రిమండలి విధులు నిర్వహిస్తుంది. కాబట్టి బ్రిటన్ లో పరిమిత రాజరికం ఉంది. ఇక్కడ రాజు రాణి కేవలము నామమాత్రంగా ఉంటారు. ప్రధాని మంత్రిమండలి ఇక్కడ అధికారం చెలాయిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని దీన్ని ప్రధానమంత్రి ప్రభుత్వం అంటారు. నామమాత్ర ఈ యొక్క కార్యవర్గాన్ని ఇక్కడ ఏమంటారంటే ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ప్రభుత్వము. ఈ ప్రధానమంత్రి ప్రభుత్వం అనేది ఎక్కడుందంటే ఇండియా, తర్వాత జపాన్, డెన్మార్క్, హాలాండ్ దేశాల్లో ఉందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ వాస్తవ కార్యవర్గము, నామమాత్ర కార్యవర్గము. వాస్తవ కార్యవర్గం అనేది నామమాత్ర బ్రిటన్, భారతదేశం మన స్పష్టంగా వచ్చు. కాబట్టి అత్యున్నత అధికారులు అన్ని కూడా ఈ యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలికి అన్ని అధికారాలు చెందుతాయి అని మనము స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత పార్లమెంటరీ కార్యవర్గ వర్గము, తర్వాత అధ్యక్ష కార్యవర్గ వర్గం అంటే ఏమిటి? ఇక్కడ పార్లమెంటరీ కార్యవర్గం అంటే కార్యనిర్వాహక శాఖ శాసనసభకు వ్యక్తిగతంగా బాధ్యతలను వహిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క పార్లమెంటరీ కార్యవర్గ వర్గం అంటే భారతదేశంలో మామూలుగా ఈ యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని ముఖ్యంగా ఇటువంటి మంత్రివర్గ ప్రభుత్వము ఏమంటాము? క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని మనం స్పష్టంగా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి ప్రభుత్వము. కాబట్టి రాజ్యాంగ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వహణ శాఖ శాసనసభలో అంతర్భాగము అని చెప్పవచ్చు. కాబట్టి శాసనసభలో విశ్వాసం ఉన్నంత కాలము మంత్రులు పదవిలో ఉంటారు. ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతారో మామూలుగా మంత్రులు రాజీనామా చేస్తారు, ప్రభుత్వం కూడా పడిపోతుంది. కాబట్టి లోక్సభకు బాధ్యత ఇస్తారు మంత్రిమండలి అని చెప్పవచ్చు. ఒకవేళ అవిశ్వాసం కోల్పోతే ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి విశ్వాసం ఉన్నంత వరకు వారు పదవిలో ఉంటారు. కాబట్టి ఇటువంటి విధానము బ్రిటన్, ఇండియా, తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, తర్వాత స్వీడన్ ఈ ప్రభుత్వ పద్ధతి ఉందని చెప్పవచ్చు. పార్లమెంటరీ, తర్వాత కార్యవర్గ వర్గం, తర్వాత అధ్యక్ష కార్యవర్గ వర్గం అనేది మనం గమనించైతే ఇక్కడ మనకు క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత అధ్యక్ష కార్యవర్గ వర్గం అనేది మనము ముఖ్యంగా కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ సంబంధం ఉండదు. ఉదాహరణకు అమెరికాలో అధ్యక్ష ప్రభుత్వం ఉంది. ఇక్కడ కార్యనిర్వాహక శాఖకు, శాసన శాఖకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాధినేత ఇక్కడ సర్వాధికారి, అన్ని ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఏక సార్వభౌమాధికారి అని అమెరికా అధ్యక్షుని అంటారు. ఇక్కడ మంత్రిమండలి మంత్రులందరూ కూడా రాజ్యాధినేత బాధ్యత వహిస్తారు. మన భారతదేశంలో మంత్రులు లోక్సభకు బాధ్యత వహిస్తారు. కాబట్టి లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే రాజ్యాధినేత మంత్రిమండలి అక్కడ ఆధారపడరు. శాసనసభకు బాధ్యులు కారు. అమెరికాలో అధ్యక్షుడు కానీ మంత్రులు కానీ శాసనసభకు బాధ్యులు కారు.
శాసనసభకు సంబంధం లేదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. మన భారతదేశంలో అయితే లోక్సభకు మంత్రులు బాధ్యత వహిస్తారు, ప్రభుత్వము లోక్సభకు బాధ్యత వహిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి శాసనసభ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వారు పదవులో ఉంటారనేది మన భారతదేశంలో ఉన్న కార్యనిర్వాహక వర్గానికి సంబంధించింది. అమెరికాలో ఉన్న కార్యనిర్వాహక వర్గానికి సంబంధించిన విషయాలు చూస్తే అక్కడ అధ్యక్షులు కానీ మంత్రులు కానీ శాసనసభకు బాధ్యత వహించరు అని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ శాసనసభ సమావేశాలు పాల్గొంటారు అమెరికాలో మంత్రులు, కానీ ఓటు వేసే అధికారం మాత్రము లేదని చెప్పవచ్చు. అధ్యక్ష కార్యనిర్వాహక వర్గంలో స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు అమెరికా లో అధ్యక్ష కార్యనిర్వాహక వర్గము ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి పార్లమెంటరీ యొక్క కార్యనిర్వాహక వర్గం ఉదాహరణ ఏది? బ్రిటన్, తర్వాత ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, స్వీడన్ అని మనం చెప్పడం జరిగింది. వీటి ఏమంటారు? వీటిని ప్రధానమంత్రి ప్రభుత్వము అని, క్యాబినెట్ ఫామ్ గవర్నమెంట్ అని ఈ యొక్క పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గం అంటారు. అధ్యక్ష కార్యనిర్వాహక వర్గానికి ఉదాహరణ ఏది? అమెరికా అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం, ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం లేదా బహుసభ్య కార్యనిర్వాహక వర్గం అని 2 రకాలు ఉన్నాయి. ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం ఉదాహరణ అమెరికా అధ్యక్షుడిని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అధ్యక్షుడికి సర్వాధికారాలు ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి. ఏకసభ్య దీనికి విరుద్ధంగా స్విట్జర్లాండ్ దేశం ఉందని చెప్పవచ్చు. స్విట్జర్లాండ్ లో 7 సభ్యులు ఫెడరల్ కౌన్సిల్ ఏర్పడిస్తారు. అక్కడ కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ సభ్యులు సమాన అధికారాలు కలిగి ఉంటారు అని మనము చెప్పవచ్చు ఇక్కడ స్విట్జర్లాండ్ లో. కాబట్టి ఏకసభ్య మనకు కార్యనిర్వాహక వర్గానికి అమెరికా అధ్యక్షుని సర్వాధికారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి స్విట్జర్లాండ్ లో ఫెడరల్ కౌన్సిల్ ఒక సంవత్సరానికి మామూలుగా ఒక సభ్యుని నియమిస్తుంది. రిపబ్లిక్ అధ్యక్షుడు, ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. అక్కడ 7 సభ్యులు ఉంటారు. ఒకరు ఒక సంవత్సరానికి, మరొకరు ఇంకో సంవత్సరానికి ఇట్లా మారుతూ ఉంటారు అని చెప్పవచ్చు. కాబట్టి బహుసభ్య కార్యనిర్వాహక వర్గం ఎక్కడ ఉంటుంది? స్విట్జర్లాండ్ లో ఉందని మనం చెప్పవచ్చు. బహుసభ్య కార్యనిర్వాహక వర్గము స్విట్జర్లాండ్ లో ఉంది. అక్కడ ఫెడరల్ కౌన్సిల్ ఉంది, కార్యనిర్వాహక శాఖగా 7 సభ్యులు ఉంటారని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం అనేది అమెరికా అధ్యక్షుడు సర్వాధికారి, అన్ని అధికారులు కూడా ఇక్కడ మామూలుగా అధ్యక్షుడే స్వీకరిస్తాడు. యుద్ధాలు చేయాలన్నా, ఏదైనా అత్యవసరమైనా సెనెట్ ఆమోదం పొందాలి. కాబట్టి ఇక్కడ కార్యనిర్వాహక శాఖకు ఈ యొక్క శాసన నిర్మాణ శాఖ మధ్య ఎలాంటి సంబంధం ఉండదు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ శాశ్వత కార్యనిర్వాహక వర్గము, తర్వాత రాజకీయ కార్యనిర్వాహక వర్గం. శాశ్వత కార్యనిర్వాహక వర్గము అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా శాశ్వత కార్యనిర్వాహక వర్గని మనకు ఇది ఉంది. అంటే శిక్షణ, ట్రైనింగు, తర్వాత అనుభవము ఆధారం చేసుకొని ఈ యొక్క శాశ్వత కార్యనిర్వాహక వర్గము ఉంటుంది. అంటే నియమించిన ఉద్యోగుల బృందం అని చెప్పవచ్చు స్పష్టంగా. కాబట్టి ట్రైనింగు, అనుభవం పరంగా ఈ యొక్క ఆధారం చేసుకుని నియమించిన సభ్యులు శాశ్వత కార్యనిర్వాహక వర్గంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఫైనల్ ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత రాజకీయ కార్యనిర్వాహక వర్గం విధానాలకు శాశ్వతంగా మామూలుగా ఈ యొక్క 5 సంవత్సరాలకు ఒకసారి మామూలుగా ఎన్నికలు జరుగుతాయి. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకటి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి లోక్సభలో మామూలుగా 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ యొక్క లోక్సభలో సభ్యత్వం స్వీకరింటారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క లోక్సభలో కూడా మెజార్టీ పొందిన పార్టీని ప్రభుత్వాధినేతగా కూడా జరుగుతుంది. అంటే లోక్సభ నాయకునిగా జరుగుతుంది. వాళ్ళు లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వారు పదవిలో ఉంటారు. ఒకవేళ మెజార్టీ తక్కువగా ఉంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలను లేదా ఇతర మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి రాజకీయ యొక్క కార్యనిర్వాహక వర్గం అనేది మనకు ఇక్కడ మామూలుగా ఉదాహరణకు భారతదేశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ విరమణ వయసు వరకు కూడా వారు పదవుల్లో ఉంటారు. ఉదాహరణకు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ, ఈ యొక్క సచివాలయము, ఈ యొక్క సెక్రటరీ వీళ్ళంతా శాశ్వత కార్యనిర్వాహక వర్గానికి చెందినవారు. అంతే కదా, వాళ్ళంతా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు వీళ్ళంతా
వీళ్ళు శాశ్వతంగా నియమన ఉద్యోగుల బృందము ఈ యొక్క ఈ యొక్క కార్యనిర్వాహక వర్గంలో పనిచేస్తుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ కార్యనిర్వాహక వర్గం అనేది దేశ రాజకీయాలకు సంబంధించింది. అంటే రాజకీయ కారణం ఏర్పడినది. రాజకీయ పార్టీలతో సంబంధం కలిగి రాజకీయ ప్రతినిధులు ఈ యొక్క కార్యనిర్వాహక శాఖలో ఉన్న ప్రతినిధులే ఈ యొక్క కార్యనిర్వాహక వర్గం అని చెప్పవచ్చు. దీన్నే రాజకీయ కార్యనిర్వాహక వర్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రి మండలి యొక్క సంబంధాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు భారతదేశంలో ఈ యొక్క ప్రధానమంత్రి నాయకత్వ మంత్రి మండలి విశేషమైన అధికారులు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని రాజకీయ కార్యనిర్వాహక వర్గము అంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఇక్కడ మంత్రి మండలి యొక్క సంబంధాలు రాజకీయ పార్టీలతో అనేది మనం ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఒకటే మనం గమనించాలి, రాజకీయ కార్యనిర్వాహక వర్గం అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న ఈ యొక్క మంత్రి మండలి అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం కలిగి ఉంటారు కాబట్టి మనము దీన్ని ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఉదాహరణకు మనకు రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో ప్రధాని సలహా మేరకు వాళ్ళు ఈ యొక్క రాజ్యాధినేతలను, తర్వాత మంత్రులతో పాటు శాఖలకు గల అధికారులను, తర్వాత ఈ యొక్క శాసన నిర్మాణ శాఖకు సంబంధించిన వారిని అందరూ నియమిస్తారు. ఉదాహరణకు గవర్నర్, ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి వివిధ రాష్ట్రాలకు సీనియర్ పార్టీ నాయకులను గవర్నర్గా నియమించారు. తర్వాత రిటైర్డ్ జడ్జిలు కూడా ఈరోజు రాష్ట్రాల నియమించడానికి మామూలుగా దేశ ప్రధానమంత్రి నాయకత్వ మంత్రి మండలి కొన్ని సూచనలు చేసింది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, తర్వాత సిపిఐ కావచ్చు, సిపిఎం ఏ పార్టీ అయినా జాతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీల్లో ఏదైనా కావచ్చు, ఆ సీనియర్ నాయకులను తీసి వాళ్ళు రాష్ట్రాల్లో గవర్నర్ నియమిస్తారు. ఇదే మనకు రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి ఉదాహరణ చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ కార్యనిర్వాహక ఉద్యోగ ఈ యొక్క రాజకీయాలకు సంబంధించిన ఈ యొక్క వారు కాబట్టి మంత్రి మండలి ఈ యొక్క సభ్యులని చెప్పవచ్చు. మీరు శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తారు, లోక్సభ బాధ్యత ఇస్తారు. కాబట్టి విశ్వాసం పొందినంతకాలం వారు ఈ పదవులు ఉంటారు, తర్వాత వాళ్ళు ఉండరు. కాబట్టి పార్లమెంటరీ యొక్క ప్రభుత్వంలో మనకు ఈ యొక్క ప్రధానమంత్రి రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి ఉదాహరణ. అదేవిధంగా మంత్రి మండలి ఈ యొక్క రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి ఉదాహరణగా మనం భారతదేశము అని, తర్వాత ఈ యొక్క బ్రిటన్, తర్వాత కొన్ని రాజ్యాలు, ప్రజాస్వామ్య రాజ్యాలు, ఇవన్నీ కూడా రాజకీయ కలిగి ఉండేవి. ఎందుకంటే ప్రతి ఈ యొక్క 5 సంవత్సరాలకు మన భారతదేశంలో ఈ యొక్క దేశ ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో 4 సంవత్సరాలు జరిగాయి. అదేవిధంగా ఫ్రాన్స్లో 7 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి రాజకీయ పార్టీలతో సంబంధం కలిగి ఉండడమే రాజకీయ కార్యనిర్వాహక వర్గం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత వారసత్వ కార్యనిర్వాహక వర్గం అంటున్నాం. అంటే వారసత్వంగా రాజులు, అధ్యక్షులు వచ్చేది. ఉదాహరణకు బ్రిటన్, రాజు రాణి అనేది బ్రిటన్లో పరిమిత రాజరికం ఉంది. అక్కడ రాజు రాణి ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎన్నుకుతున్నారు. అంటే వారసత్వంగా సంక్రమిస్తున్న రాజులు రాణి. అదేవిధంగా నేపాల్లో రాజు, వాళ్ళు కూడా వారసత్వంగా రావడంతో అక్కడ రాజు ప్రతి కొన్ని సంవత్సరాలకు వారసత్వంగా రావడం జరుగుతుంది. కాబట్టి వారసత్వ రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ బ్రిటన్ మనకు రాజ్యాధినేత అని చెప్పవచ్చు. తర్వాత వారసత్వము రాజరికాలు అమల్లోని దేశాల్లో బ్రిటన్, రాజు రాణి, అదేవిధంగా గవర్నర్ జనరల్, తర్వాత గవర్నర్ను మామూలుగా రాష్ట్రపతి నియమిస్తాడు భారతదేశంలో. ఈ విధంగా వారసత్వంగా వచ్చేది. కాబట్టి కార్యనిర్వాహక శాఖ అధికారులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మామూలుగా ఎన్నుకునే పద్ధతి ఐర్లాండ్ లో ఉంది, రిపబ్లిక్. అదేవిధంగా దక్షిణ అమెరికాలో ఈ యొక్క చిలీ, మెక్సికో, తర్వాత పెరు, బ్రెజిల్, ఫిలిప్సైన్ కొన్ని దేశాల్లో ఈ యొక్క కార్యనిర్వాహక అధికారులను పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి నియోజక గణం అనేది మనకు ఎన్నుకుంటున్నారు. రాజ్యాధినేతకు మామూలుగా ఇప్పుడు భారతదేశంలో రాజ్యాధినేతను ఒక నియమిత గణంగా ఎన్నుకుంటారు. అంటే ఒక ఎలక్టోరల్ కాలేజ్ ప్రకారం రాజ్యాధినేతను భారతదేశంలో ఎన్నుకోవడం జరుగుతుంది.
కాబట్టి భారతదేశంలో ఎన్నుకునే ఒక వ్యవస్థ అని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు వీళ్ళు కూడా ఒక నియోజకవర్గంగా ఏర్పడతారు. కాబట్టి పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు వీరంతా కలిసి ఈ యొక్క రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాస్తవ కార్యవర్గ వర్గం అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకు లోక్సభలో పార్టీ నాయకుడిని ఈ యొక్క రాష్ట్ర ఈ యొక్క లోక్సభ సభ్యులు దేశ ప్రధానమంత్రి అనుకుంటారు. అదేవిధంగా రాష్ట్రంలో అయితే రాష్ట్ర శాసనసభ సభ్యులు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు శాసనసభలో. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనము రాష్ట్రపతి ఈ యొక్క ప్రధాని సలహా మేరకు మంత్రులు నియమిస్తాడు అనేది మనం గమనించాలి. ఈ విధంగా మనకు ఈ యొక్క వాస్తవ కార్యవర్గ వర్గము అనేది ఉంది. తర్వాత మనకు ఈ యొక్క కార్యవర్గ యొక్క పదవీ కాలాలు కొన్ని దేశాల్లో ఒక రకంగా ఉన్నాయి. ఉదాహరణకు మనం గమనించైతే మనకు బ్రిటన్, జపాన్, జోర్డాన్, సౌత్ ఆఫ్రికా వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యవర్గ వర్గంలో జీవితాంతం ఉంటారు. తర్వాత మనకు స్విట్జర్లాండ్, తర్వాత ఈ యొక్క అమెరికా, రష్యా అధ్యక్షులు వీళ్ళంతా కలిసి వీళ్ళు 4 సంవత్సరాల మాత్రమే అధ్యక్షులు ఈ యొక్క కార్యవర్గ వర్గంలో ఉంటారు. తర్వాత భారతదేశము మనకు మామూలుగా 5 సంవత్సరాలకు మామూలు తర్వాత చిలీ, అర్జెంటీనా ఈ యొక్క దేశాల్లో, ఫ్రాన్స్ ఈ యొక్క దేశాల్లో 7 సంవత్సరములు ఈ యొక్క కార్యవర్గ వర్గంలో అధ్యక్షులు ఉంటారని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ యొక్క రకాల గురించి మనం ఈరోజు మామూలుగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి మనకు ఈ యొక్క కార్యవర్గ శాఖ అధికారులు అనేది ఈ యొక్క ఎన్ని ఉన్నాయి మనకు మనం గమనించైతే ఇక్కడ వాస్తవ కార్యనిర్వాహక శాఖ, తర్వాత నామమాత్ర కార్యనిర్వాహక వర్గము, తర్వాత పార్లమెంటు కార్యనిర్వాహక వర్గము, అధ్యక్ష కార్యనిర్వాహక వర్గము, తర్వాత ఏకసభ్య కార్యనిర్వాహక వర్గము, బహుసభ్య కార్యనిర్వాహక వర్గము, తర్వాత శాశ్వత కార్యనిర్వాహక వర్గము, రాజకీయ కార్యవర్గము, తర్వాత వారసత్వ, నియమిత, ఎన్నికయ్యే కార్యవర్గ వర్గం. ఇట్లా కార్యవర్గ రకాల గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మనకు లాస్ట్ లో పరిమిత దీర్ఘకాలిక పదవి కాలం అన్నాడు. పరిమిత దీర్ఘకాలిక పదవి కాలము అనేది మనకు తెలుసుకోవాలి. అంటే కార్యనిర్వాహక శాఖ పదవి కాలము ఒకవేళ పరిమితంగా ఉంటే దేశంలో నియంతృత్వము వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటర్లు రాజకీయ చైతన్యంతో అర్హులైన ప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి రాజ్యాధినేతలు పరిమిత పదవి కాలం ఉన్న దేశాల్లో ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధి కుంటుపడడానికి అవకాశాలు ఉంటాయని కొంత చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు శాశ్వత ప్రయోజనాలు కూడా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి కార్యనిర్వాహక వర్గం అనేది పదవీ కాలం ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక ప్రణాళికలు ఏర్పడు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏర్పరచవచ్చు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మనకు దేశాభివృద్ధి పటిష్టంగా సాధించవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు పథకాల వల్ల ప్రయోజనాలను అనుభవించవచ్చు అనేది ఆలోచన మనకు ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యనిర్వాహక వర్గంలో అన్ని దేశాల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్నికల వల్ల ప్రజాధనము మామూలుగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అయినా తప్పదు. మనకు కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వ వర్గం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి కార్యనిర్వాహక శాఖ అధికారి పదవి కాలము ఎక్కువగా ఉంటే అతడు నియంతగా మారే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉదాహరణ చూస్తే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మనకు జర్మనీలో హిట్లర్ ఉన్నాడు. ఆయన ప్రజల చేత ఎన్నికైనాడు, తర్వాత నియంతగా మారిపోయాడని చెప్పి మనము స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, కార్యనిర్వాహక శాఖ పదవి కాలము ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్య మార్గంలో ఉంటే ప్రభుత్వము మామూలుగా సమర్థ కలిగి ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. అదేవిధంగా పథకాల ప్రయోజనాలు అందరూ కూడా పొందుతారని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు కార్యనిర్వాహక వర్గం యొక్క రకాల గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకున్నాము. కావున ఈరోజు కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం యొక్క రకాల గురించి మనం బ్రీఫ్ గా ఈరోజు ఎస్ఏ క్వశ్చన్ 10 మార్క్స్ తెలుసుకున్నామని చెప్పవచ్చు. కావున మీరు ఆన్లైన్ క్లాసు అందరూ అటెండ్ కాండి.
చాలా మంది తక్కువ వస్తున్నారు. ఈరోజు 6 మంది వచ్చారు. మేము రెగ్యులర్గా క్లాసులు మామూలుగా జరుగుతాయి. గ్రూప్లో మేము క్లాసులు పెడుతున్నాము. అటెండెన్స్ కూడా మస్ట్ ఉండాలని చెప్పారు. కావున ప్రతి అవర్ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఏది ఖచ్చితంగా మీరు ఈ టైంకి రండి అని చెప్తున్నాం. ఏం అర్థమైంది అందరికి? అందరికి అర్థమైందా? అందరికి వినిపించిందమ్మా? వినిపించిందా క్లాసు? వినిపించింది సార్. అదే మా వినిపించింది. మీరందరూ రావాలి. ఎదిగాక మీకు ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మాకు మధ్యాహ్నం చెప్తాము. 2, 2, 3 ఫస్ట్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మధ్యాహ్నము చెప్తాము. మీరు ఒక నోట్స్ పెన్ తీసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మీకు జూలై ఫస్ట్ వీక్ లో ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మధ్యాహ్నము మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాము. అవి చదువుకోండి. ప్రతిరోజు క్లాస్ రండి. మీకు ఆన్లైన్ అటెండెన్స్ చాలా ముఖ్యము. మీరు ఎవరు మిస్ కాకండి. ఆల్రెడీ మీరు గ్రూపులు ఉన్నారు అందరూ. కాబట్టి క్లాస్ మిస్ కావకండి. మధ్యాహ్నం కూడా మన క్లాస్ ఉంటుంది. 2 to 3 క్లాస్ ఉంటుంది. మీరు రావాలి అందరూ. సరే సార్. కూర్చో. అందరు ఫోటో ఆన్ చేయండి. ఫోటో ఆన్ చేయండి. అందరు ఫోటోస్ ఆన్ చేయండి అమ్మా. లత అందరు ఫోటో ఆన్ చేయండి అమ్మా. ఫోటో ఆన్ చేయండి. కూర్చో. ఫోటో ఆన్ చేయండి అందరూ. నెక్స్ట్ ఫోటోస్ ఆన్ చేయండి అందరూ. అందరు ఫోటోస్ ఆన్ చేయండి. మాధవి అందరూ లెఫ్ట్ అయిపోతారు. అందరు లెఫ్ట్ అయిపోతారు. ఫోటోలు ఆన్ చేయమంటే లెఫ్ట్ అయిపోతారు అందరు. వెంకటసుబ్బయ్య క్లాస్ మిస్ కావాకు. డైలీ రా. మిస్ అవుతున్నావు డైలీ. సరే సార్. రండి. మళ్ళీ మధ్యాహ్నం ఉంది 2 to 3 క్లాస్ మిస్ ఆన్లైన్ చేస్తా. హలో సార్, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. ఇంతవరకు వినిపించిందా లేదా? కెమెరా ఆన్ చేసి వినిపించింది లేదా? యమునా క్లాస్ రెగ్యులర్ రండి. ఓకే క్లాస్ రెగ్యులర్ అండి. అన్ని కోసేసరా? సార్ చెప్పండి సార్. వినపడుతుందా క్లాస్ లేదా? వినపడుతుందా? వాయిస్ కట్టండి. వినపడింది. లేదు సార్, బాగా వచ్చింది సార్. ఓకే వెరీ గుడ్ అన్న. వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ. సరే సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు వస్తుంది లతా మేడం. పోయిందా? మేడం కెమెరా ఆన్ చేయమంటే ఆన్ చేయదు కానీ ఇప్పుడు వస్తుంది. ఇంకా లత బేబీ ఏం అవుతావాడా? గేమ్ ఆన్ చేయి, ఆడదాం. గేమ్ ఆన్ చేయి. అయిపోయింది.